everybody subscribe the channel and click on the bell icon to receive the notification. ఈరోజు మీ బిజినెస్ లాస్ అనే సబ్జెక్ట్లో ఉన్న స్వీకృతి మరియు దానికి సంబంధించిన న్యాయ నిబంధనలు గురించి మీతో చెప్పబోతున్న విద్యార్థులారా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్వీకృతి అంటే ఏంటో తెలుసుకుంటారు. స్వీకృతిని భారత కాంట్రాక్ట్ చట్టము 1872 వివిధ సెక్షన్లో ఏ విధంగా నిర్వచించడం జరిగింది. ఈ స్వీకృతి సక్రమమైన లేదా చెల్లే విధంగా ఉండడానికి దీనికి కావాల్సిన లేదా ఉండవలసిన న్యాయాత్మక నిబంధనలు ఏంటో మీరు తెలుసుకుంటారు విద్యార్థులారా. ముందుగా మనం స్వీకృతి యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. భారత కాంట్రాక్ట్ చట్టం 1872 సెక్షన్ 2B ప్రకారము స్వీకృతి అనగా ప్రతిపాదించబడిన వ్యక్తి తన సమ్మతిని ప్రతిపాదన కర్తకు తెలియజేయడాన్ని స్వీకృతిగా నిర్వచించడం జరిగింది విద్యార్థులారా. అంటే ఏ వ్యక్తిని ఉద్దేశించి అయితే ప్రతిపాదన చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ అంశం మీద తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క అంగీకారాన్ని ప్రతిపాదనకర్తకు తెలియజేయడాన్ని మనం స్వీకృతిగా అర్థం చేసుకోవాలి విద్యార్థులారా. కమల్ అనే వ్యక్తి విమల్ అనే వ్యక్తి యొక్క ల్యాప్టాప్ను 25,000 కొనటాన్ని ప్రతిపాదించగా దానికి విమల్ తన యొక్క ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది విద్యార్థులారా. విమల్ తెలిపిన ఆమోదాన్ని స్వీకృతి అని అంటారు. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, కమల్, విమల్. విమల్కు ల్యాప్టాప్ ఉంది, దానిని కమల్ అనే వ్యక్తి 25,000 కొనడానికి తన యొక్క ప్రతిపాదన తెలియజేశాడు. ఆ ప్రతిపాదన మీద విమల్ తన యొక్క అంగీకారాన్ని తెలియజేశాడు. సో విమల్ తెలియజేసిన తన యొక్క అంగీకారాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని, ఆమోదాన్ని మనం స్వీకృతిగా భావించాలి విద్యార్థి. ఇప్పుడు మనం ఈ స్వీకృతికి సంబంధించిన న్యాయాత్మక నిబంధనలు ఏంటో చూద్దాం. ఎప్పుడైతే ఈ న్యాయాత్మక నిబంధనలు ఒక స్వీకృతులు ఉన్నాయో అప్పుడు ఆ స్వీకృతి సక్రమమైన స్వీకృతిగా భావించవచ్చు, చెల్లే స్వీకృతిగా భావించవచ్చు. ఏంటవి? స్వీకృతి పూర్తిగా బేషరతుగా ఉండాలి. స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలియచేయాలి. స్వీకృతి అనేది ప్రతిపాదించబడిన వ్యక్తి నుండి రావాలి. ఆ తర్వాత ప్రతిపాదనకర్త తెలియచేయు విధంగా లేదా సరైన పద్ధతిలో స్వీకృతి తెలియచేయాలి. ఆ తర్వాత స్వీకృతిని గడువు తేదీలో తెలియచేయాలి. స్వీకృతి ప్రతిపాదనకు ముందుగా ఉండకూడదు. స్వీకర్తకు ఉద్దేశం ఉండాలి. ప్రతిపాదన ఉపసంహరణకు ముందు స్వీకృతి ఇవ్వాలి. మౌనం స్వీకృతి కాదు విద్యార్థులారా. ఆఖరిగా భవిష్యత్ అంగీకారము స్వీకృతి కాదు. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు సంబంధించిన న్యాయ నిబంధనలన్నింటినీ కూడా విపులంగా విడివిడిగా మనం చూద్దాం. ముందుగా స్వీకృతి పూర్తిగా బేషరతుగా ఉండాలి. అంటే ఏ విషయం అయితే మనం అంగీకారం తెలియజేస్తున్నామో, ఆమోదాన్ని తెలియజేస్తున్నామో అది స్పష్టంగా ఉండాలి విద్యార్థులారా. ప్రతిపాదనలో పాక్షికంగా మనం స్వీకృతి తెలియజేయడం అనేది వీలు కాదు. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా స్వీకృతి ఉండాలి విద్యార్థులారా. భారత కాంట్రాక్ట్ చట్టము 1872 సెక్షన్ 7(1) ప్రకారము పార్టీల మధ్య అవగాహన లోపిస్తే వారి మధ్య కాంట్రాక్ట్ ఏర్పాటు కాదని ఈ సెక్షన్ 7(1) ప్రకారం మనకు తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులారా. ఇక్కడ మనకు ఒక కేసులా ఉంది, చూద్దాం. నీల్ వర్సెస్ మీరట్. ఏంటి ఈ కేసులో సమాచారం ఏంటంటే మనం గమనించినట్లయితే ఈ కేసులో మీరట్ తన భూమిని నీల్కు 280 పౌండ్లకు అమ్మడానికి ప్రతిపాదించాడు. 280 పౌండ్లకు అమ్మడానికి ప్రతిపాదించాడు విద్యార్థులారా. దానిని నీల్ అంగీకరించి 80 పౌండ్లకు వెంటనే డ్రాఫ్ట్ పంపిస్తూ మిగిలిన మొత్తాన్ని 50 పౌండ్ల చొప్పున 4 దఫాలుగా 4 వాయిదాలుగా చెల్లించడానికి అంగీకరించాడు. ఈ అంగీకారం అనేది మరి బేషరతుగా లేదు, ఇది షరతులతో కూడుకున్నది. 280 పౌండ్లలో ప్రస్తుతం కేవలం 80 పౌండ్లు ఇస్తున్నాడు చెక్కు ద్వారా.
మిగిలిన 200 పౌండ్లను 4 వాయిదాల్లో వాయిదా ఒక్కింటికి 50 పౌండ్ల చొప్పున చెల్లిస్తానని అంగీకారం తెలియజేశాడు. మరి ఈ షరతులతో కూడుకున్న అంగీకారం అనేది సరైన స్వీకృతి కాదు విద్యార్థులారా. ఇది షరతులతో కూడిన స్వీకృతి. కావున నీల్ మరియు మీరట్ల మధ్య ఏ విధమైన కాంట్రాక్ట్ ఏర్పాటు కాలేదని కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది విద్యార్థులారా. తరువాత స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలియచేయాలి. ఈ స్వీకర్త తన యొక్క స్వీకృతిని, తన యొక్క అంగీకారాన్ని ప్రతిపాదనకర్తకు మాత్రమే తెలియచేయాలి. చూడండి. మానసిక అంగీకారము స్వీకృతి కాదు. అంటే మనస్సులో ప్రతిపాదన అంగీకరించి దాన్ని వ్యక్తపరచినట్లయితే, దాన్ని ఎదుటి వ్యక్తికి తెలియచేయనట్లయితే అది సరైన స్వీకృతి కాదు విద్యార్థులారా. కాబట్టి కాంట్రాక్టు ఏర్పాటుకు గాను స్వీకర్త తన యొక్క స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలియచేయాలి. అప్పుడే ఆ స్వీకృతి పూర్తయినట్లుగా భావించడం వీలవుతుంది విద్యార్థులారా. చూడండి, దీనికి ఒక కేసులో ఉంది మనకు. ఫెల్త్ హౌస్ వర్సెస్ బిండ్లే 1862. ఫెల్త్ హౌస్ వర్సెస్ బిండ్లే. ఈ కేసు యొక్క సారాంశం ఏంటంటే, ఈ కేసులో ఫెల్త్ హౌస్ తన మేనల్లుడు అయిన బిండ్లేకి ఒక లేఖ రాశాడు. బిండ్లేకి లేఖ రాశాడు. అంటే వీళ్ళిద్దరు మేనమామ మేనల్లుడు. ఫెల్త్ హౌస్ మేనమామ, బిండ్లేనేమో మేనల్లుడు అనమాట. ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే, ఫెల్త్ హౌస్ మేనల్లుని గుర్రాన్ని 30 పౌండ్లకు కొనుగోలు చేయటకు ప్రతిపాదించాడు. మేనమామ తన మేనల్లుడి యొక్క ఒక గుర్రాన్ని 30 పౌండ్లు కొనడానికి ప్రతిపాదన తెలియజేశాడు. ఒకవేళ నీ యొద్ద నుండి ఎటువంటి జవాబు రాకుంటే ఆ గుర్రం నాదని భావిస్తానని కూడా రాశాడు. అయితే మేనల్లుడు తన వద్ద పనిచేస్తున్న ఒక సేవకునితో, ఒక ఉద్యోగస్తునితో అంటున్నాడు, ఈ ప్రత్యేకమైన గుర్రాన్ని ఎవరికి అమ్మవద్దు, ఈ గుర్రాన్ని ఎవరికి అమ్మవద్దు, ఇది ప్రత్యేకమైన గుర్రం, ఇది మా మామకు అమ్మడం జరిగింది అని చెప్పాడు. కానీ తన యొక్క అంగీకారాన్ని మాత్రం మేనమామకు చెప్పాలి. అయితే తరువాత ఆ ఉద్యోగస్తుడు పొరపాటున ఆ ప్రత్యేకమైన గుర్రాన్ని వ్యక్తికి అమ్మాడు. ఇప్పుడు ఫెల్త్ హౌస్ మేనల్లుడి మీద, అంటే బిండ్లే మీద దావా వేయటం జరిగింది వ్యతిరేకంగా. కోర్టు వారు విషయాన్ని పరిశీలించి ఈ ఫెల్త్ హౌస్ వేసిన దావా చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది విద్యార్థులారా. ఎందుకంటే మేనల్లుడు మేనమామకు అమ్మడానికి సిద్ధపడ్డాడు మానసికంగా, అంతేకాని తన యొక్క స్వీకృతిని మేనమామకి తెలియచేయలేదు. కాబట్టి కేవలం తన ఉద్యోగస్తుడికి మాత్రమే, తన దగ్గర పనిచేస్తున్న వారికి మాత్రం చెప్పాడు. కాబట్టి ఇది సరైన అంగీకారం కాదు, సరైన ఆమోదం కాదని కోర్టు వారు ఈ ఫెల్త్ హౌస్ ఇచ్చిన దావాన్ని కొట్టివేయడం జరిగింది విద్యార్థులారా. స్వీకృతి అనేది ప్రతిపాదించబడిన వ్యక్తి నుండి మాత్రమే రావాలి. ఎవరు పడితే వాళ్ళు స్వీకృతి తెలియజేస్తే కాదు. ఎవరిని ఉద్దేశించి అయితే స్వీకృతి వచ్చిందో, ప్రతిపాదన వచ్చిందో ఆ వ్యక్తి మాత్రమే స్వీకృతిని తెలియచేయాలి. ప్రతిపాదనకర్త సూచించిన విధంగా స్వీకృతిని తెలియచేయాలి. ప్రతిపాదనకర్త ఏ విధంగా తెలియజేయమంటే ఆ విధంగా, అది మాటల ద్వారానా, ఫోన్ ద్వారానా, లెటర్ ద్వారానా, మెయిల్ ద్వారానా అని ఆ ప్రతిపాదనకర్త చెబితే యాజ్గా ఆ విధంగానే మన యొక్క ఆమోదాన్ని తెలియచేయాలి. దానికి విరుద్ధంగా మీరు తెలియజేసిన స్వీకృతి సక్రమైన స్వీకృతి కాదు విద్యార్థులారా, అది చెల్లదు విద్యార్థులారా. దీనికి సంబంధించి కేసు కూడా మనం ఒకటి చూద్దాం. చూడండి, సురేంద్రనాథ్ వర్సెస్ కేదార్నాథ్. ఈ కేసు ప్రకారము సురేంద్రనాథ్ కేదార్నాథ్కు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో, నీవు నా స్కూటర్ను 20,000 రూపాయలు కొనుగోలు చేస్తావా, జవాబును టెలిగ్రామ్ ద్వారా పంపించు అని రాశాడు. కేదార్నాథ్ ఆ స్కూటర్ను కొనడానికి ఆమోదం తెలియజేస్తూ ఇష్టపడి స్వీకృతిని టెలిగ్రామ్ ద్వారా కాకుండా ఉత్తరం ద్వారా తెలియజేశాడు. ఈ స్వీకృతిని మరి సురేంద్రనాథ్ నిరాకరించాడు, అంటే దాన్ని తిరస్కరించాడు. ఎందుకు? స్వీకృతిని టెలిగ్రామ్ ద్వారా తెలియజేయమన్నాడు, ఇతనేమో లెటర్ ద్వారా తెలియజేశాడు. కాబట్టి కేదార్నాథ్ ఇచ్చిన స్వీకృతి సరైన స్వీకృతి కాదు విద్యార్థులారా. దాన్ని బట్టి న్యాయస్థానం వారు వీరి మధ్య ఒప్పందం లేదు అని ఈ కేసును కూడా కొట్టివేయడం జరిగింది విద్యార్థులారా. నెక్స్ట్, స్వీకృతిని గడువు తేదీలోగా తెలియచేయవలను. ప్రతిపాదనకర్త ప్రతిపాదన తెలియజేసినప్పుడు
ఆ ప్రతిపాదనలో ఏదైనా గడువు తేదీని మెన్షన్ చేసినప్పుడు ఆ తేదీలోగా మాత్రమే ఈ స్వీకర్త తన యొక్క ఆమోదాన్ని లేదా స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలియచేయాలి. విద్యార్థి ద్వారా ప్రాంశంకు తెలియచేయాలి. గడువు తేదీని సూచించకపోయినట్లయితే సమంజసమైన తేదీలో తెలియచేయాలి. దీనికి సంబంధించి కూడా ఒక కేసులో ఉంచుంటే మనకు రామ్స్ గేట్ విక్టోరియా హోటల్ వర్సెస్ మాంటిఫై. ఈ కేసులో సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి వాటాలను కొనడానికి ఒక కంపెనీకి దరఖాస్తు చేయడం జరిగింది. నిర్ణీత తేదీన తర్వాత కంపెనీ అతనికి వాటాలను కేటాయించింది. తన ప్రతిపాదనకు సరైన సమయంలో స్వీకృతి రాలేదని అతడు వాటాలను తీసుకోవడానికి నిరాకరించాడు విద్యార్థి ద్వారా. ఎందుకంటే నిర్దిష్టమైన కాలంలో ఆ యొక్క వాటాలు కేటాయింపడం జరగాలి. అలా కాని పక్షంలో వాటాలు కేటాయించినట్టయితే దాన్ని ఆమోదించవలసిన అవసరము ఈ అప్లికెంట్కు లేదు విద్యార్థులారా. కాబట్టి న్యాయస్థానం వారు ఈ కేసును కూడా కొట్టివేయటం జరిగింది. ఇది సరైన కేటాయింపు కాదని ఆ వాటాల కేటాయింపును నిరాకరించిన వ్యక్తికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది విద్యార్థులారా. ఆ తర్వాత స్వీకృతి ప్రతిపాదనకు ముందుగా ఉండకూడదు. ప్రతిపాదన తర్వాత మాత్రమే ఉన్న స్వీకృతి సక్రమైన స్వీకృతి. ప్రతిపాదనకు ముందు ఉండకూడదు. ఎప్పుడైనా స్వీకృతి ప్రతిపాదన ముందు ఉండాలి, ఆ తర్వాత స్వీకృతి ఉండాలి. ప్రతిపాదనకు ముందు స్వీకృతి తెలిపి ఉంటే అది సరైన స్వీకృతి కాదు. వారి మధ్య కాంట్రాక్ట్ ఏర్పాటు జరగదు విద్యార్థులారా. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. కేసులో ఏం లేదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేమంటే, దరఖాస్తు చేయని వ్యక్తికి ఒక కంపెనీ వారు వాటాలను కేటాయించారు. అంటే కంపెనీ వారు పొరపాటున ఒక వ్యక్తికి వాటాలు కేటాయించారు. యాక్చువల్గా అతను అప్లికేషన్ పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు. అయితే అనుకోకుండా తప్పుగా పొరపాటుగా కంపెనీ వారు అతనికి వాటాలు కేటాయించడం జరిగింది. ఆ తరువాత ఆ వ్యక్తే ఆ కంపెనీ వాటాల కోసం దరఖాస్తు చేశాడు. ఏది తనకు వాటాలు కేటాయించలేదని తెలియకుండా. కాబట్టి ముందుగా చేసిన ఆ కేటాయింపు అనేది సమంజసమైన కేటాయింపు కాదు. కాబట్టి స్వీకృతి ఎప్పుడు కూడా ప్రతిపాదన తర్వాత మాత్రమే ఉండాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ యొక్క నిబంధనలు నెరవేర్చే విధంగా లేదా నెరవేర్చే ఉద్దేశము స్వీకర్తకు ఉండాలి. అంటే వాగ్దానం యొక్క నిబంధనలు నెరవేర్చే ఉద్దేశం స్వీకర్తకు ఉండాలి. ఆ విధంగా లేనట్లయితే అది సరైన స్వీకృతి కాదు విద్యార్థులారా. మనం ఏ విషయం మీద అయితే మనకు ఆమోదాన్ని తెలియజేస్తున్నామో, అంగీకారం ఇస్తున్నామో, వాటిని నెరవేర్చే విధంగా మనకు ఉద్దేశం ఉండాలి విద్యార్థులారా. ఉదాహరణకు రకరకాల సందర్భాల్లో, ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ఓట్లు అడుగుతూ ఉన్న సందర్భాల్లో ఓటర్లు రకరకాల కోరికలు కోరుతుంటారు. మాకు అది కావాలండి, ఇది కావాలండి, అది చేయండి అని అడుగుతుంటారు. రాజకీయ నాయకులకు ఆ కోరికలను నెరవేర్చే ఉద్దేశం లేకున్నప్పటికీ ఓకే నాయనా, ఓకే అమ్మా, చేస్తాము, తీరుస్తాము, నెరవేరుస్తామని వాగ్దానం చేస్తుంటారు. కానీ ఆ నాయకునికి లేదా ఆ వ్యక్తికి వాటిని నెరవేర్చే ఉద్దేశము లేనట్లయితే అది సరైన స్వీకృతి కాదు. తరువాత ప్రతిపాదన ఉపసంహరణకు ముందే తెలియచేయాలి. అంటే స్వీకృతి అనేది ప్రతిపాదనని ఉపసంహరించుకోవడానికి ముందునే చేయాలి. ప్రతిపాదనకర్త ప్రతిపాదన వెనక్కి తీసుకునే అవకాశము, అధికారం ఉంటుంది. ఆ విధంగా తాను చేసిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోవడమే ఈ స్వీకర్త ఎవరికైతే ఈ యొక్క ప్రతిపాదన తెలియచేయబడిందో ప్రామిసి తన యొక్క ఆమోదాన్ని తెలియచేయాలి. ఆ విధంగా కాకుండా దాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ప్రతిపాదనకర్త ఆ యొక్క ప్రతిపాదనను ఉపసంహరించుకున్న తర్వాత కనుక అంగీకారం తెలియజేస్తే అది సక్రమమైన ప్రతిపాదన కాదు విద్యార్థులారా. ఇక్కడ మనకు ఒక కేసులా ఉంది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్ చంద్ర మిశ్రా 1878. ఈ కేసు యొక్క సారాంశము ఏంటంటే, అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న శ్రీ చంద్ర మిశ్రా భారత రాష్ట్రపతి గారికి లేఖ రాస్తూ తాను 31 జూలై 1977 వరకు సెలవులో ఉంటున్నానని, ఆ తర్వాత డేట్ అయిన ఆగస్టు 1 నుండి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
తర్వాత మరొక లేఖ రాష్ట్రపతికి రాస్తూ తాను రాజీనామా నిమిత్తము ఇంతకు పూర్వం రాసిన ఉత్తరాన్ని రద్దు చేయమని, అదేవిధంగా తన పదవిలో కొనసాగే అవకాశాన్ని కల్పించమని కోరగా, అప్పటికే సతీష్ చంద్ర మిశ్రా రాసిన మొదటి ఉత్తరం మేరకు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలిపినట్లు భారత న్యాయశాఖ వారు శ్రీ సతీష్ చంద్ర మిశ్రాకు తెలుపుతూ ఆయన యొక్క రాజీనామా తిరస్కార అభ్యర్థనను కొట్టేశారు విద్యార్థులారా. ఎందుకంటే ఆయన లెటర్ రాశాడు, నేను జూలై 30 వరకు సెలవులో ఉంటున్నానండి, ఆగస్టు 1 నుండి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా భావించండి, నా పదవి నుండి నన్ను తొలగించండి అన్నట్లు ఆయన లెటర్ రాశాడు. దాని మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని న్యాయశాఖకు తెలియజేశారు. కాబట్టి స్వీకృతి అనేది ప్రతిపాదన ఉపసంహరించుకోకముందే ఉండాలి, ముందుగానే తెలియచేయాలి. నెక్స్ట్, మౌనం స్వీకృతి కాదు. మౌనము స్వీకృతి కాదు అంటే ప్రతిపాదించబడిన వ్యక్తి యొక్క మౌనమును ప్రతిపాదనకర్త స్వీకృతిగా భావించుటకు అవకాశం లేదు. ఉదాహరణకు ఏ బికి ఉత్తరం రాస్తూ నా కారుని 50,000 కొనుగోలు చేస్తావా, 1 వారంలోపు నీవు జవాబు ఇవ్వనట్లయితే నీవు స్వీకరించినట్లుగా భావిస్తాను అని ఒక లెటర్ రాశాడు. బి జవాబు రాయలేదు. వారిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏర్పాటు కాలేదు. ఎందుకంటే ఏ మాత్రమే ప్రతిపాదన తెలియజేశాడు. బి నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి అంగీకారం లేదు, ఎలాంటి ఆమోదం లేదు, రిప్లై లేదు. సో బి మౌనంగా ఉన్నాడు కాబట్టి బి మౌనాన్ని ఏ స్వీకృతిగా భావించకూడదు విద్యార్థులారా. నెక్స్ట్, భవిష్యత్ అంగీకారము స్వీకృతి కాదు అంటే ఏంటి, దీని అర్థం ఏంటి విద్యార్థులారా? భవిష్యత్తులో చేసే అంగీకారము స్వీకృతి కాదు అంటే భవిష్యత్తులో అంగీకరించుటకు ప్రస్తుతం ఒప్పందం ఏర్పాటు చేసుకుంటే అది సరైన స్వీకృతి కాదు, అది సరైన స్వీకృతి కాదు. వారి మధ్య ఎలాంటి కాంట్రాక్ట్ ఏర్పాటు కాదు విద్యార్థులారా. ఉదాహరణకు అనిల్ తన ఇంటిని 10 లక్షలకు సునీల్కు అమ్ముతాన్ని ప్రతిపాదించగా సునీల్ అనిల్కు లేఖ రాస్తూ నీ ఇంటిని కొనడానికి తన యొక్క సంసిద్ధతను 1 నెల తర్వాత తెలియజేస్తానని పేర్కొన్నాడు. మరి 1 నెల తర్వాత తెలియజేస్తాననే విషయాన్ని ఇప్పుడు ప్రకటించడం అనేది స్వీకృతి కాదు విద్యార్థులారా. అందుకనే భవిష్యత్తులో చెప్పే లేదా తెలిపే అంగీకారము స్వీకృతి కిందకు రాదు విద్యార్థులారా. అది స్వీకృతిగా మనం భావించడానికి వీలు కాదు విద్యార్థులారా. ఇప్పటివరకు మీకు ఈ వీడియోలో స్వీకృతి అంటే అర్థం ఏంటి, స్వీకృతిని భారత కాంట్రాక్ట్ చట్టంలో ఏ విధంగా నిర్వచించడం జరిగింది, స్వీకృతి సక్రమమైన స్వీకృతిగా ఉండడానికి లేదా సరైన స్వీకృతిగా ఉండడానికి న్యాయ నిబంధనలు ఏంటి అనేవి ఇప్పుడు మీతో మాట్లాడడం జరిగింది విద్యార్థులారా.